ఎవరైతే రెండోసారి మళ్ళీ కంపెనీలో ప్రోడక్ట్ వాడతారో వాళ్ళు 2వ తారీఖు నుంచి 18 లోపు కొనుక్కుంటే ఆ 20% డిస్కౌంట్తో పాటు అదనంగా 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. అంటే అప్పుడు ఎంత వచ్చింది బెనిఫిట్? 30%. ఈ బెనిఫిట్లన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఈ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ కిరాణా షాపులు అందరినీ తీస్తారు కదా, ఈ డబ్బుని మళ్ళీ ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ఫస్ట్ డిస్కౌంట్, తర్వాత ఫ్రీ ప్రోడక్ట్. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆఫర్ పెట్టారు. అసలు ఎగ్జాంపుల్గా ఈ కంపెనీలో డబ్బులు రావడానికి కారణం ఏంటంటే పీవీ అనమాట. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఈ రోజు నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి మీకు డబ్బులు రావాలంటే దానికి కావాల్సింది ఏంటంటే పాయింట్ వాల్యూ. 30 రూపాయలు వస్తూ మీరు కొంటున్నారంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అదేవిధంగా మూడు పాయింట్లు కావాలంటే 100 రూపాయలు కొనాలి. అదేవిధంగా 1000 రూపాయలు కొంటే 30 పాయింట్లు వస్తాయి. 2000 కొంటే 60 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా 3000 కొంటే 100 పాయింట్లు వస్తాయి. ఇప్పటి వరకు మీరు పుట్టిన కాడ నుంచి మీరు కిరాణా షాపులోని, మోర్లోని, డిమార్ట్లోని ఎంతో డబ్బు ఖర్చు పెడతారు కదా, మీకు ఏం వచ్చింది? ఇక్కడ పీవీ వస్తుంది. ఆ పీవీతో ఇక్కడ డబ్బు వస్తుంది. అదే డబ్బు మాకు వచ్చింది, అదే కార్ తీసుకున్నాం. మరి ఈ పీవీలన్నీ మీరు ఎవరికి ఇస్తున్నారంటే డిమార్ట్కి ఇస్తున్నారు. అర్థనండి. సో మరి ఈ రోజు ఇంకా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పేవి డైలీ సోప్ అవసరమా లేదా? హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ ఇవన్నీ అవసరమా లేదా? ఇవన్నీ మీరు బయట కొంటారు కాబట్టి మీ కంపెనీ ఏమంటుందంటే మీ డైలీ నిత్యావసర వస్తువులు బయట కొనేవి ఇక్కడ మార్చుకోమంటుంది. ఇలా మార్చుకుంటే ఇక్కడ చూడండి, ఏవైనా ఒక 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది, 100 పాయింట్లు అవుతాయి. ఈ లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డైలీ నిత్యావసర వస్తువులు అన్నమాట. ఈ నిత్యావసర వస్తువులు మనం కొనుక్కొని వాడుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ అంటే ఎగ్జాంపుల్ గా ఒక 100 పీవీ చేస్తే మీరు 5% లో ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ అంటే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందాక చెప్పింది డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్. ఇప్పుడు వచ్చేది క్యాష్ బ్యాక్. ఇది అకౌంట్ లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే 8% ఉన్న వాళ్ళకి 114 రూపాయలు వస్తుంది. అదే 8%, 12% ఉన్న వాళ్ళకి ఈ పర్సెంటేజ్ అని కూడా చెప్తాను. ఇలా ఓవరాల్ గా 100 పాయింట్లు చేసిన వాళ్ళకి ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ ప్రకారంగా ఏదైతే 16% ఉంటుంది 288 రూపాయలు వస్తుంది. అంటే కంపెనీ ఏమంటుందంటే మీరు కొనే పాయింట్లు అన్ని కూడా పెరుగుకుంటూ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ పర్సెంట్ రూపంలో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి వస్తుంది. ఈ ఆఫర్లో కొనుక్కున్న వాళ్ళకి ప్రతి ప్రోడక్ట్ కూడా 50% బెనిఫిట్ అవుతుంది. ఏంటి అని అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందండి? నెలకి ఎంత ఖర్చు అవుతుందండి? 3,000 ఖర్చు అవుతుంది కదా. మన కంపెనీ ఏంటంటే మీరు ప్రతి నెల 3,000 కొనుక్కుంటారు కదా, అది ఎక్కడో కొనుక్కుంటారంటే మనకి ఇక్కడ కొనుక్కోవడానికి 350 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 700 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు 200 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే 1 నెల కొన్నాం, 2 నెలలు కొన్నాం, 3 నెలలు కొన్నాం, 4 నెలలు కొన్నాం. 4 నెలలు ఎవరైతే కొన్నారో 5 నెలలు మీరు కొనకపోయినా మనకి ఇక్కడ ఏంటంటే 2,500 రూపాయలు ఫ్రీ వచ్చేస్తారు. మీకు నచ్చిన ప్రోడక్ట్ అన్ని కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఫస్ట్ డిస్కౌంట్, తర్వాత ఫ్రీ ప్రొడక్ట్, తర్వాత క్యాష్ బ్యాక్. 4 నెలలు ఎవరైతే ఇక్కడ 3,000 అంటే 100 పాయింట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉచితంగా 2,500 రూపాయలు ప్రొడక్ట్ ఇస్తారు. ఏ కిరాణా షాప్ అన్నా, ఏ మోర్ అన్నా, డిమోట్ అన్నా ఇచ్చారా లేదు, ఎవరు ఇవ్వలేదు. అంటే ఇక్కడ కంపెనీలో నేను చెప్పేదంతా కూడా కస్టమర్ బెనిఫిట్. మీరు ఎవరికి చెప్పలేదు, మీరు కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్. అండ్ అదేవిధంగా ఈ ఆఫర్లో చూడండి 12 అంటే ఇక్కడ 2 ఆఫర్లు ఉంటాయి. 2,100 ఉంటాయి, అదేవిధంగా 3,000 ఉంటాయి. ఈ 2 ఆఫర్లు ఏదో ఇక్కడ 60 పీవీ, ఇక్కడ 1,250 రూపాయలు వస్తే, ఇక్కడ 2,000 వస్తుంది. ఈ ఆఫర్లోని దాంతోపాటు ఇది కొన్న తర్వాత మళ్ళీ ఎవరైనా 2వ తారీఖు నుంచి 14 లోపు తర్వాత కొంటే ఈ ఆఫర్ ఏంటంటే ఇందాక చెప్పిన ఆఫర్ 2వ తారీఖు నుంచి 14 లోపు కొనుక్కునే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తారు. ఇందాక చెప్పినట్టు 2వ తారీఖు నుంచి 18 లోపు కొనుక్కునే 30% అయితే ఈ ఆఫర్లో కొనుక్కునే వాళ్ళకి 50% బెనిఫిట్ వస్తుంది. అంటే 100 రూపాయలు వస్తుంది, మీకు 50 రూపాయలకు వస్తుంది అన్నమాట. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైనా సరే 14వ తర్వాత 15వ తర్వాత ఎవరైనా కొంటే కనుక ఒక పాయింట్కి 4 రూపాయలు చొప్పున మీకు మళ్ళీ క్యాష్ పెడతారు. అంటే 100 పాయింట్లు మంచి ఎక్స్ట్రా కొంటే ఒక 20 పాయింట్లు కానీ 30 పాయింట్లు అయితే ఒక్కో పాయింట్కి మీకు 4 రూపాయలు చొప్పున మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అదే విధంగా ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయి? చాలా మంది అంటారు డబ్బు వచ్చే మార్గం ఏంటంటే మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ 2 వైపు కూడా మీ ఐడిలో ఉన్న పేరు